అమెరికా ఫ్రాన్స్ల మధ్య దౌత్యపరమైన వివాదం ముదురుతోంది. కారణాలు ఏంటి సార్? అంటే వాస్తవంగా అమెరికాకు ఫ్రాన్స్కు మధ్య అనేక గ్లోబల్ ఇష్యూస్ పైన చాలా సీరియస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. మీకు ఉదాహరణకు గాజా విషయంలో అమెరికా ఇజ్రాయెల్కు పూర్తిగా మద్దతు ఇస్తే ఫ్రాన్స్ ఇజ్రాయెల్ యాక్షన్స్ను, గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమాన్ని ఖండించింది. అలాగే ఉక్రెయిన్ వార్ విషయంలో కూడా మీకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు అమెరికాకు ఫ్రాన్స్కు ఉన్నాయి. సో ఇలా గ్రీన్లాండ్ విషయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చాలా గట్టి స్టాండ్ తీసుకున్నాడు. ఎందుకంటే ఫ్రాన్స్ యూరోప్లో ఉన్న ఒక బలమైన శక్తి, అందులో ఇట్స్ ఎ న్యూక్లియర్ పవర్. ఫ్రాన్స్ మీకు ఒక ఆ బలమైనటువంటి శక్తి కనుకనే కంపారిటివ్లీ అమెరికాను ప్రశ్నించే విషయంలో ప్రెసిడెంట్ మాక్రాన్ ముందున్నాడు. సో దీన్ని ట్రంప్ భరించలేకపోతున్నాడు. ఈవెన్ దావోస్ మీటింగ్ అప్పుడు కూడా చాలా సటారికల్గా ఫ్రాన్స్ అధ్యక్షుని పైన కామెంట్ చేశారు. సో ఇలా మీకు టారిఫ్ల నుంచి మొదలుకొని అనేక గ్లోబల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్ పైన అమెరికాతో గట్టిగా ధైర్యంగా డిఫర్ అవుతున్న నాయకుల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ముందున్నాడు. తాజాగా వచ్చిన ఇష్యూ ఏంటంటే ఫ్రాన్స్లో రైవల్ పొలిటికల్ గ్రూప్స్ మధ్య జరిగిన ఘర్షణలో ఫార్ రైట్ యాక్టివిస్ట్ చనిపోయాడు. సో డొనాల్డ్ ట్రంప్ ఫార్ రైట్కి సపోర్టర్. మీకు ట్రంప్ ఆయన మద్దతుదారులైన ఇలాన్ మస్క్ వీళ్ళంతా కూడా వాళ్ళు ఇప్పుడు మీకు జర్మనీలో వాళ్ళ ఫార్ రైట్ గ్రూప్స్కు, యూకేలో ఫార్ రైట్ గ్రూప్స్కు, ఇలా యూరోప్ మొత్తంలో కూడా ఫార్ రైట్ గ్రూప్స్కు వీళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లా ఐడియాలజీకి లింక్ అయి ఉన్నటువంటి గ్రూప్స్ ఇది. యాంటీ ఇమిగ్రేషను, సో సిమిలర్ పొలిటికల్ ఎజెండా ఉండేటువంటి జర్మనీ ఎన్నికలు ఇటీవల మీకు ప్రధాన ప్రతిపక్ష స్థాయికి కూడా వచ్చారు. సో యూరోప్ మొత్తంలో ఫార్ రైట్ ఎజెండాకు సపోర్ట్ చేసే డొనాల్డ్ ట్రంప్ రెజీమ్ ఉంది కనుక అమెరికా కౌంటర్ టెర్రరిజం గ్రూప్ కౌంటర్ ఇన్సర్జెన్సీ వింగ్ వాళ్ళు ఒక కామెంట్ చేశారు. ఫ్రాన్స్లో ఫార్ రైట్ లీడర్ హత్యకు గురి కావడం ఆ దేశంలో రాడికల్ లెఫ్ట్ పాలిటిక్స్ పెరుగుతున్న దానికి ఉదాహరణ అని కామెంట్ చేశారు. దీన్ని ఫ్రాన్స్లో ఉన్న అమెరికా రాయబారి రీట్వీట్ చేశారు. సహజంగా రాయబారులు డొమెస్టిక్ పాలిటిక్స్, అసలు వేరే దేశమే ఇంకో దేశానికి సంబంధించిన అంతర్గత రాజకీయాలపైన కామెంట్ చేయకూడదు. ఉదాహరణకు మన దేశంలో ప్రభుత్వము మావోయిస్టులపైన యుద్ధం చేస్తుంది. దీనిపైన మీరు చైనా వాడో ఇంకో రష్యా వాడో కామెంట్ చేస్తే ఇండియా ఒప్పుకుంటుందా? సో ఇప్పుడు కూడా డొమెస్టిక్ పాలిటిక్స్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్య ఘర్షణ నడుస్తుంది. అమెరికా కనుక ఆ ఘర్షణ పైన కామెంట్ చేసి మోడీ ప్రభుత్వం ఇలా అపోజిషన్ లీడర్స్ను జైల్లో సిబిఐ ఈడీలతో వేధిస్తోంది అని అన్నారనుకోండి, అమెరికా, ఇండియా ఒప్పుకుంటుందా? ఎందుకంటే దేశ రాజకీయాలు, అంతర్జాతీయ డిప్లొమసీ వేరువేరుగా ఉండాలి. అందువల్ల ఫ్రాన్స్లో జరిగినటువంటిది ఇంటర్నల్ అఫేర్. కొన్ని పొలిటికల్ గ్రూపుల మధ్య ఘర్షణ, ఆ ఘర్షణలో ఒక ఫార్ రైట్ యాక్టివిస్ట్ మరణించాడు. కానీ అమెరికా దానిపైన కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే అది ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్ అమెరికా. సో మనకు సంబంధం ఉన్న అంశం కాదు. రిపబ్లికన్లకు డెమోక్రట్ల ఘర్షణ ఉంటే దాన్ని వేరే వాళ్ళు మాట్లాడకూడదు. కానీ ఆ డిప్లొమాటిక్ నైసిటీస్ను వదిలేసి అమెరికా ఫ్రాన్స్ డొమెస్టిక్ పాలిటిక్స్ పైన కామెంట్ చేసింది. ప్రభుత్వం కామెంట్ చేయడం ఒక్కటైతే రాయబారి దాన్ని రీట్వీట్ చేయడం మరీ సమస్య. ఎందుకంటే రాయబారి డ్యూటీ అది కాదు. రాయబార డ్యూటీ మీకు అర్థం కావాలంటే శ్రీకృష్ణ రాయబారం ఘట్టం చూస్తే అర్థమైతే మహాభారతంలో శ్రీకృష్ణుడు 5 ఊర్లు ఇచ్చినా చాలు అని చెప్తూ, నీవు శాంతికి ఒప్పుకోకపోతే జరగబోయే విపరీత పరిణామాలను కూడా విశదీకరిస్తాను సుయోధన అని అజాత శత్రువే అలగని నాడు అంటూ సప్త సముద్రాల్లో చాలా చెప్పాడు. సో దానికి దుర్యోధనుడు ఇచ్చిన కామెంట్ ఏంటంటే, నువ్వు రాయబారిగా వచ్చి శాంతికి ప్రయత్నాలు వదిలేసి ఇవన్నీ మాట్లాడు ఏంటి అని అంటాడు. సో అంటే రాయబారికి ఉండాల్సినటువంటి డిప్లొమాటిక్ నైసిటీస్ ఏంటో చెప్తాడు సుయోధనుడు. సో అలా అప్పటి మహాభారత కాలం నుంచి కూడా రాయబారుల పని ఏంటంటే
ఒక వైపు నుంచి సందేశాన్ని తీసుకెళ్లి ఇంకో వైపుకు చేరజేయడం, ఆ మరోవైపులో ఉన్న కన్సర్న్స్ ను ఇటు వ్యక్తం చేయడం. మీకు పాండవుల దగ్గరికి సంజయుడు రాయబారానికి వచ్చినప్పుడు కానీ, మీకు శ్రీకృష్ణ పరమాత్మ కౌరవ కొలువులకు రాయబారానికి వెళ్ళినప్పుడు కానీ, అంగదుడు రావణాసురుని దగ్గరికి రాయబారానికి వెళ్ళాడు. సో ఇలాంటి సందర్భాలలో ప్రతిసారి కూడా మనం ఈ పరిణామాలు పురాణ కాలంలోనే చూసాం. ఆధునిక కాలంలో కూడా డిప్లొమాటిక్ నైసిటీస్ లోబడి ఉండాలి. కానీ ఆ ఫ్రాన్స్ లో అమెరికా రాయబారి మామూలు వ్యక్తి కాదు. ఆయన చార్ల్స్ కుష్నర్ అని సయానా డొనాల్డ్ ట్రంప్ కు వియ్యంకుడు. జారెడ్ కుష్నర్ అని ట్రంప్ అల్లుడు సనిన్లా ఈ కాగా బోర్డ్ ఆఫ్ పీస్ లో కూడా ఉన్నాడు. అరబ్ కంట్రీస్ లో ఆయనకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఐ థింక్ ఈజ్ ఏ జూయిష్ ఆరిజిన్, ఇజ్రాయలీ ఆరిజిన్. సో అందువల్ల ఆ జారెడ్ కుష్నర్ ఫాదర్ చార్ల్స్ కుష్నర్ ను మీకు ఫ్రాన్స్ లో అమెరికా రాయబారి. ఇక వియ్యంకుడు, దేశాధ్యక్షుడికి వియ్యంకుడు అంటే ఎంత పవర్ఫుల్ ఉంటాడో మనం ఆలోచించవచ్చు. సో అందుకొరకు ఆ వ్యక్తి దీన్ని ట్వీట్ చేస్తే ఫ్రాన్స్ అభ్యంతరం చెప్పి ఎక్స్ప్లెనేషన్ అంటే అమెరికా ఏ రకంగా మా దేశ అంతర్గత రాజకీయాలపై వ్యాఖ్యానిస్తుంది, మాకు వివరణ కావాలి అని అంబాసిడర్ని పిలిచింది. అది జనరల్ రొటీన్ డిప్లొమాటిక్ ప్రోటోకాల్. ఒక దేశం చేసిన వ్యాఖ్యల పైన మరో దేశం అభ్యంతరం చెప్పాలనుకున్నప్పుడు రాయబారిని పిలిపిస్తారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. అది జనరల్ రొటీన్ ప్రోటోకాల్. సో రాయబారిని పిలిపించి తమ కన్సర్న్ వ్యక్తం చేస్తారు. మీ ప్రభుత్వం ఇలా చేసింది, దీన్ని మేము అంగీకరించము, మీ ప్రభుత్వానికి తెలియజేయండి అని. సో ఆ రాయబారి ఏం చేయాలి? తమ దేశానికి, తాను రాయబారిగా పనిచేస్తున్న దేశానికి మధ్య వచ్చిన వివాదాన్ని సర్దుబాటు చేసి సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి. ఇక్కడ చార్ల్స్ కుష్నర్ ట్రంప్ వియ్యంకుడు కదా, ఏం చేశాడు? సో ఫ్రాన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అమెరికన్ రాయబారిని సమన్ చేసింది. సో టు రిజిస్టర్ ద ప్రొటెస్ట్, మా దేశ అంతర్గత రాజకీయాలపైన మీ దేశం ఎలా మాట్లాడుతుంది అని. టు రిజిస్టర్ ప్రొటెస్ట్ అండ్ సీక్ ఎక్స్ప్లెనేషన్, వివరణ ఇవ్వండి అని అడిగినారు. సో ఈ రాయబారి ఏం చేశాడు? పెద్దోడు కదా, వియ్యంకుడు కదా, పోకుండా ఒక అఫీషియల్ పంపాడు. సో దట్ ఈస్ అన్ క్లియర్ వయలేషన్ ఆఫ్ డిప్లొమాటిక్ నార్మ్స్. ఎందుకంటే రాయబారి నా స్థాయి కాదనుకుంటే ఎందుకు ఒప్పుకుంటావు? నువ్వు డొనాల్డ్ ట్రంప్ వియ్యంకుడే కావచ్చు, నువ్వు వచ్చింది వియ్యంకుడు హోదాలా కాదు కదా, నువ్వు అమెరికా రాయబారిగా వచ్చావు. సో రాయబారిగా ఉన్నప్పుడు నువ్వు ఫాలో కావాలి కదా. సో అది వియ్యంకుడు అనేది మీ ఇంట్లో వ్యవహారం, అది ఇక్కడ కాదు వ్యవహారం. సో దాంతో ఫ్రాన్స్ చాలా సీరియస్ అయి చార్ల్స్ కుష్నర్ కు ఫ్రాన్స్ లో ఏ మంత్రుల్ని కలిసేటానికి వీలు లేదని ప్రకటించేసింది. సో ఈ వాజ్ బార్డ్ ఫ్రమ్ మీటింగ్ ఎనీ మినిస్టర్స్. ఇక మరి రాయబారి మంత్రులు కలవకపోతే గవర్నమెంట్ లో అధికారులను కలిసిపోతారా అంటే రిటాలియేషన్ ఫ్రాన్స్ చేసింది. అంటే ఈ రాయబారి తాను రాకుండా ఫ్రాన్స్ ప్రభుత్వము సమన్ చేస్తే ఓ అధికారిని పంపించారు కనుక నువ్వు అధికారుల దగ్గర మాట్లాడుకో, మా మంత్రులతో సంబంధం ఏంటి, మంత్రులు, దేశ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్తో నీకేం పని అని చెప్పి బార్ చేసి పడేసింది. అందువల్ల ఇది సీరియస్ డిప్లొమాటిక్ రో. అంటే ఫ్రాన్స్ జాగ్రత్త పడింది, ఇది రెండు దేశాల సంబంధాలను దెబ్బతీయదు. ఒకవేళ అమెరికన్ రాయబారి గనక వచ్చి వివరణ ఇస్తే ఆయనకు మళ్ళీ యాక్సెస్ టు మినిస్టర్స్ రెస్టోర్ అవుతుంది అని చెప్పారు. మరి ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు ఈ లేటెస్ట్ పరిణామం కనుక. సో అందువల్ల ఇప్పటికే అమెరికాకు అనేక ఫ్రెండ్లీ కంట్రీస్తో అసలు డొనాల్డ్ ట్రంప్ వచ్చాక ది ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. అంటే అమెరికాకు యూరప్కు మధ్య ఉన్న పార్ట్నర్షిప్ ఇస్ ద డిఫైనింగ్ పార్ట్నర్షిప్ ఆఫ్ ద పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఒక ప్రధానమైన భాగస్వామ్యం. సో ఆ భాగస్వామ్యం ట్రంప్ వచ్చి చెడగొట్టాడు. మీకు 5% ఇప్పుడు జీడిపి 2% డిఫెన్స్ మీద పెట్టాలన్నప్పుడు 5% పెట్టాలన్నాడు. నాటో వేస్ట్ అన్నాడు. నాటో మేములే నాటో ఎక్కడిదన్నాడు. మీకు గ్రీన్లాండ్ విషయంలో యూరప్ను లిటరల్గా బెదిరించాడు. యూరప్ సింబాలిక్ గా అన్ని దేశాలకు కలిపి ఒక 50 సోల్జర్స్ పంపారు. అందులో కూడా ఫ్రాన్స్ వాళ్ళు ఎక్కువ మంది. ఇలా ప్రతి అంశం పైన మీకు యుక్రెయిన్ వార్ విషయంలో యూరప్ ఉక్రెయిన్ కు పూర్తి మద్దతుగా ఉంటే అమెరికా అటు ఇటు ఊగిసలాడుతూ డొనాల్డ్ ట్రంప్ వచ్చాక, డొనాల్డ్ ట్రంప్ రాకముందు ఊగిసలాట లేదు, ట్రంప్ వచ్చాక ఊగిసలాటే కాదు, ఏకంగా అనేక సందర్భాల్లో ప్రెసిడెంట్ పుటిన్ వైఖరిని ట్రంప్ సమర్థిస్తూ వచ్చున్నాడు. సో ఇలా ఇప్పుడు లేటెస్ట్ గా యూకేతో పంచాయతీ, యూకే చాగోస్ దీవుల్ని మారిషస్ దీవులవి.
సో మారిషస్ కు ఓనర్షిప్ రెస్టోర్ చేసి డిగో గార్షియాను లీజ్ పై తీసుకుంటే ఫూలిష్ పని చేసి, అంతకుముందు ట్రంపే అప్రిషియేట్ చేశాడు, ఇప్పుడేమో ఫూలిష్ పని చేసింది మా మిత్రపక్ష దేశం అని చెప్పి యూకేను తిట్టాడు. తాజాగా అమెరికా ఇరాన్ పై ప్రియంప్టివ్ మిలిటరీ స్ట్రైక్ చేస్తే మేము దాంట్లో భాగస్వామి కాము అని యూకే ప్రకటించింది. ఇలా అమెరికాకు యూకేకు మధ్య ఘర్షణ. జర్మనీలో మీకు ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు, ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా జర్మనీలో ప్రధాన ప్రతిపక్షమైన ఫార్ రైట్ గ్రూప్స్ కు అనుకూలంగా వ్యవహరించిన జర్మన్ ప్రభుత్వం కూడా అనేకసార్లు అభ్యంతరం చెప్పింది. తాజాగా మీకు యూకే, ఫ్రాన్స్, స్పెయిన్ ఇలా అనేక యూరోపియన్ కంట్రీస్ పాలస్తీనాను గుర్తించడం మొదలుపెట్టాయి. సో అమెరికా మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ ఒక దేశం, పాలస్తీనా ఒక దేశం అనే వైఖరి తీసుకున్నాయి అఫీషియల్ గా. కానీ అఫీషియల్ గా ఈ స్టాండ్ ఉన్న రియాలిటీలో ఇజ్రాయెల్ కి మద్దతుగా ఉంది. ఇప్పుడు ఏకంగా ట్రంప్ అయితే ఆ 2 స్టేట్ సొల్యూషన్ కూడా వదిలేసి గాజాను కేవలం ఒక రియల్ ఎస్టేట్ గా చూడడం మొదలుపెట్టాడు. పాలస్తీనా హక్కులు, పాలస్తీనా దేశం అనే పక్క పెట్టి, ఇందుకు భిన్నంగా అమెరికన్ మిత్ర దేశాలని యూరోపియన్ అలైస్ పాలస్తీనాను గుర్తించడం మొదలుపెట్టాడు. ట్రంప్ ఏమో అసలు పాలస్తీనా అనేదే ఇజ్రాయెల్ వైఖరి, పాలస్తీనా దేశం మేము అంగీకరించమని. సో ఇలా అడ్డుగడుగున అమెరికాకు యూరోపియన్ అలైస్ కు మధ్య ఘర్షణ. ఆల్రెడీ కెనడాతో ఘర్షణ నడుస్తోంది. కెనడాను 51st స్టేట్ గా చేరమని అడిగాడు. ఇటీవల దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన స్పీచ్ ఒక హైలైట్, థర్డ్ పాత్ అని. నిజంగా భారత ప్రధాని వెళ్ళి ప్రపంచానికి ఆ దిశను నిర్దేశించి ఆ నాయకత్వాన్ని స్వీకరించి ప్రపంచం అమెరికా, చైనాల మధ్య దాగుడు మూతలు కాదు, దెర్ ఇస్ అ వరల్డ్ బియాండ్ యుఎస్ అండ్ చైనా అని చెప్పి థర్డ్ పాత్ ను ప్రకటించాల్సింది మన ప్రధానమంత్రి. అన్ఫార్చునేట్లీ మన ప్రధానమంత్రి ఆ అవకాశాన్ని వదులుకుంటే కెనడా ప్రైమ్ మినిస్టర్ ఆ పని చేశాడు. సో అందువల్ల కెనడాకు అమెరికాకు మధ్య చాలా క్లియర్ డిఫరెన్సెస్ కనబడుతున్నాయి. సో కెనడా అమెరికా చర్యల్ని వ్యతిరేకిస్తోంది. సో ఇలా ఒక్కొక్క కంట్రీ, సౌత్ కొరియా అమెరికాను ప్రశ్నించింది. సో అమెరికా ఈజ్ లూజింగ్ అలైస్ అన్నదానికి తాజా ట్రంప్ దుందుడుకు వల్ల అమెరికా మిత్రుల్లో అమెరికా పట్ల విశ్వాసం, ఆ ట్రస్ట్ పోతుంది, ఆ కాన్ఫిడెన్స్ పోతుంది అనడానికి యుఎస్ ఫ్రాన్స్ డిప్లొమాటిక్ వివాదం ఒక తాజా ఉదాహరణ మాత్రమే. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్తూ ఉన్నారు సార్. అక్కడ 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఒకవైపు ఇరాన్ అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏ క్షణమైనా ఇరాన్ పై అమెరికా అటాక్ చేయొచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన ప్రాధాన్యత ఏంటి సార్? అంటే ఇజ్రాయెల్ ఇస్ ఏ గ్రేట్ టెక్నాలజికల్ పవర్, అందులో కాదని ఎవరంటాం. ఇజ్రాయెల్తో సంబంధాలు ఒకప్పుడు మనకు లేవు. పాలస్తీనా కాజ్కు పూర్తిగా మన మద్దతుగా ఇజ్రాయెల్తో చాలా ఏళ్ళ సంబంధాలు ఉండేవి కావు. మన పాస్పోర్ట్ లో కూడా అన్ని కంట్రీలకు వెళ్ళొచ్చు ఎక్సెప్ట్ ఇజ్రాయెల్ అండ్ సౌత్ ఆఫ్రికా అని ఉండేది. సౌత్ ఆఫ్రికాలోమో వైట్ రేసిస్ట్ గవర్నమెంట్ ఉండేది, ఇజ్రాయెల్ ఏమో పాలస్తీనా ప్రజలను అణిచివేస్తోంది కనుక. ఆ తర్వాత పివి నరసరావు ప్రైమ్ మినిస్టర్ అయ్యాక, పివి నరసరావును బీజేపీ అందుకే గౌరవిస్తుంది. సో ఒక రకంగా బీజేపీ ఐడియాలజికల్ ఎజెండా, పివి నరసింహరావు ఐడియాలజికల్ ఎజెండా చాలా కామనాలిటీ ఉంటుంది. అందుకే కాంగ్రెస్ లో ఏ ప్రైమ్ మినిస్టర్ను బీజేపీ అంగీకరించదు, ఒక పివి నరసింహరావుని అంగీకరిస్తుంది. ఎకనామిక్ ఎజెండా నుంచి ఫారెన్ పాలసీ ఎజెండా వరకు, డొమెస్టిక్ పొలిటికల్ ఎజెండా నుంచి మొదలుకొని అనేక అంశాల్లో పివి నరసింహారావు విధానాలు, బీజేపీ విధానాలు, సంఘ్ పరివార్ విధానాల్లో సారూప్యతుంటుంది. సో అలా పివి నరసింహారావు టైంలో స్టార్ట్ అయింది. కానీ భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, భారతీయ జనసంఘ ఉన్నప్పటి నుంచి కూడా ప్రో ఇజ్రాయెలీ ఫారెన్ పాలసీ. ఎందుకంటే ఇజ్రాయెల్ అన్ని ముస్లిం కంట్రీస్తో ఫైట్ ఉంటుంది కనుక యాంటీ ముస్లిం పాలిటిక్స్ లో భాగంగా సంఘ్ పరివార్ బీజేపీ మొదటి నుంచి కూడా ప్రో ఇజ్రాయెల్ స్టాండ్. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ గా మోడీ అయ్యాక ఇజ్రాయెల్కి ఇండియాకి సంబంధాలు మరింత బలపడడం నేచురల్ అలయన్స్ అది. సో కానీ ఇక్కడ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇష్యూస్ ఏంటి అంటే, ఒకటి నెతన్యాహుకు ఒక రకంగా ఇది లెజిటిమసీ ఇవ్వడం. మన ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నది ఇజ్రాయెల్ భారత సంబంధాల కన్నా కూడా బెంజమిన్ నెతన్యాహుకు ఒక లెజిటిమసీని ఇచ్చే పనిలో భాగంగా కనబడుతుంది. ఎందుకంటే డొమెస్టిక్ పాలిటిక్స్ లో ఇలా నెతన్యాహు ఈజ్ కంప్లీట్లీ ఐసోలేటెడ్. ఉదాహరణకు మన ప్రైమ్ మినిస్టర్
ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రసంగించబోతున్నాడు. నార్మల్గా అయితే ఇది హానర్, ఒక దేశ వెళ్ళినప్పుడు మన ప్రధానమంత్రికి అదొక అత్యున్నత గౌరవం, ఆ దేశ పార్లమెంట్ను ఉద్దేశించి అడ్రస్ చేయడం. ఇలా ఇజ్రాయెల్ అపోజిషన్ ప్రకటించింది, మేము ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రసంగాన్ని బైకాట్ చేస్తామని. అది ఇండియా మీద వ్యతిరేకతతో కాదు. సో అక్కడ డొమెస్టిక్ పొలిటికల్ ఇష్యూస్లో ఇజ్రాయెల్ సుప్రీం కోర్టు ప్రెసిడెంట్ అంటారు అక్కడ చీఫ్ జస్టిస్, ఆ నియామకం పైన విభేదాలు అధికార పార్టీకి ప్రతిపక్షానికి వచ్చాయి. చీఫ్ జస్టిస్ ను పిలవడం లేదు అనే కారణాన మీకు ఇజ్రాయెల్ అపోజిషన్ మోడీ అడ్రస్ బైకాట్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఆ బైకాట్ స్టాండ్ ఉంది. చూడాలి మరి బైకాట్ నేపథ్యంలో మన ప్రైమ్ మినిస్టర్ అడ్రస్సే క్యాన్సిల్ అవుతుందా, లేదా అపోజిషన్ రీకన్సిడర్ చేస్తుందా? ఎందుకంటే ఇండియాకు వ్యతిరేకమేం కాదు వారు. సో లేదు మన ప్రధానమంత్రి సగం బెంచీలు ఖాళీ ఉండిపోయి పార్లమెంట్లో మాట్లాడతారా చూడాలి. సో ఇలా డొమెస్టిక్ పాలిటిక్స్ లో ఇవాళ పెద్ద ఎత్తున వ్యతిరేకత. ఈ రోజు ఎన్నికలంటూ జరిగితే నెతన్యాహు అడ్రస్ కూడా ఉండడు, ఓడిపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి వీకెస్ట్ పొలిటికల్ గా వీకెస్ట్ ఉన్న సమయంలో భారతదేశం లాంటి ఒక పెద్ద దేశానికి, ఒక గొప్ప దేశానికి ప్రధానమంత్రి పర్యటన ద్వారా తన పొలిటికల్ లెజిటిమసీ పొందాలని నెతన్యాహు చూస్తున్నాడు. సో అందువల్ల నెతన్యాహు కోరికది. సో నెతన్యాహుకు బీజేపీకి ఉన్న ఐడియాలజికల్ ఎజెండా రీత్యా మన ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నారు. ఎలాగైతే ట్రంప్ కొరకు హౌడీ మోడీ, కేంచో ట్రంప్ లాంటి ఈవెంట్లు పెట్టి క్యాంపెయిన్ చేశారు చూడండి, అలా ఇప్పుడు నెతన్యాహు క్యాంపెయిన్. రెండవది, నెతన్యాహు పైన తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కేసు సుప్రీంకోర్టులో ఉంది. మీకు ఇవాళ కనుక ప్రైమ్ మినిస్టర్ పదవిని నెతన్యాహు కోల్పోతే జైల్లో ఉంటాడు. ఒక హమాస్ దాడి కనుక జరిగి ఉండకపోతే ఇప్పుడు నెతన్యాహు పదవి పోయేది, జైల్లో ఉండేవాడు. సో అది అంత తీవ్రమైన సంక్షోభంలో నెతన్యాహు ఉన్నాడు. మూడవది, నెతన్యాహు హమాస్ దాడికి ముందు జ్యుడిషియల్ రిఫార్మ్స్ అని చెప్పి న్యాయ వ్యవస్థ అధికారాల కళ్ళెం వేయాలని ప్రయత్నిస్తే వేల సంఖ్యలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. అంటే ఏంటి 3-4 ప్రపంచం అంతా కూడా నెతన్యాహును ఖండిస్తుంది. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ లో 140 కంట్రీస్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఓటేస్తే మనం అబ్స్టైన్ అయ్యాం. ఇప్పుడు తాజాగా 100కు పైగా దేశాలు ఇజ్రాయెల్ ఖండిస్తూ మీట్ అవుతున్నాయి. సో ఇజ్రాయెల్ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన యూరోపియన్ అలైస్ అయిన బ్రిటన్, ఫ్రాన్స్ తో సహా ఇతర యూరోపియన్ కంట్రీస్ ఇవాళ పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. ఇలాంటి ఇంటర్నేషనల్ గా కూడా ఐసోలేట్ అయ్యాయి. సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ లో భాగస్వామి దేశమైన సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు నెతన్యాహుని ఈడ్చి ఇంటర్నేషనల్ క్రిమినల్ గా నెతన్యాహుకు ఐసీజీ అరెస్ట్ వారెంట్ ఇచ్చింది, హమాస్ చీఫ్ తో పాటు. సో మీకు ఇవాళ నెతన్యాహు బయటికి వెళితే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ అమలైతే ఈ షుడ్ బి అరెస్టెడ్ ఆల్సో. సో ఇంత తీవ్రంగా ఇప్పుడు మేము మీకు 5 రకాలుగా చెప్పాను. పాపులర్ లెజిటిమసీని, ప్రజల్లో గౌరవాన్ని కోల్పోయాడు, పొలిటికల్ లెజిటిమసీ కోల్పోయాడు, ప్రతిపక్షాలు తిరగబడుతున్నాయి, పర్సనల్ లెజిటిమసీ కోల్పోయాడు, అవినీతి ఆరోపణలు, ఇంటర్నేషనల్ లెజిటిమసీ కోల్పోయాడు, ప్రపంచమంతా ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఆఖరికి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. అలాంటి అన్ని రకాలుగా భ్రష్టు పట్టిన నెతన్యాహుకు ఒక లెజిటిమసీ ఇచ్చే రీతిలో ఈ పర్యటన సాగుతుంది. ఎందుకు లెజిటిమసీ? మరి ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఎస్ నిజం, కానీ ఒక వర్స్ట్ సిచ్యువేషన్ లో మన ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నాడు. ఒకవైపు ఇరాన్ పైన ఏ క్షణమైనా వార్ మొదలు కావచ్చు అని. ఇప్పుడు మన ప్రధానమంత్రి ఇజ్రాయెల్లో పర్యటన సందర్భంగా వార్ మొదలైతే మనకు వెరీ బిగ్ ఎంబరాస్మెంట్, ఎందుకంటే మనకి ఇరాన్ కూడా మిత్ర దేశమే. సో ఇరాన్ పైన 90% వార్ ఉండవచ్చు అని అమెరికన్ మిలిటరీ జనరల్ చెప్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పై కనుక యుద్ధం ప్రకటిస్తే అది రీజనల్ వార్ గా మారే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే తాజాగా వార్తలు ఏమొస్తున్నాయంటే హిజ్బుల్లా ఇస్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అని. సో ఇరాన్ ఇప్పటికీ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి అమెరికా నమ్మిన బంట్లు అమెరికాకు ఒక రకంగా అరబ్ ప్రపంచంలో అమెరికా చెప్పినట్లే చేశారు. అవి కూడా ప్రకటించాయి. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్లు మీరు ఇరాన్ పై దాడి చేస్తే మా గగనతలాన్ని అనుమతించము అని. యూకే ప్రకటించింది అమెరికా ప్రియంప్టివ్ అటాక్ ఆన్ ఇరాన్ పై చేస్తే అది వయోలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా గనక మేం భాగస్వాములు కాము అని.
అంటే ఇంత వాలటైల్ సిచ్యువేషన్ మిలిటరీగా. సో ఈ టైంలో మన ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నాడు. ఇది ఏ సందేశాన్ని పంపుతుంది? ఏ క్షణమైనా ఇజ్రాయెల్ అమెరికాలు కలిపి ఇరాన్ పై దాడి చేయాలనుకునే సమయంలో మన ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ పర్యటించి ఒక పార్టిజాన్ రోల్ ఈ రీజనల్ కాన్ఫ్లిక్ట్ లో న్యూట్రల్ గా ఉండాల్సిన భారతదేశం ఒకవైపు ఉంది అనే వాతావరణం క్రియేట్ అయ్యడానికి ఇది ఉపయోగపడుతుంది. అందువల్ల నెతన్యాహుకు అనేక రకాల లెజిటిమసీ ఇవ్వడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఇండియా విల్ బి సీన్ నాట్ యాజ్ ఎన్ న్యూట్రల్ ప్లేయర్, నాట్ యాజ్ ఎన్ అంపైర్, బట్ ఇట్ విల్ బి సీన్ యాజ్ వన్ సైడెడ్. అది మన లాంగర్ ఇంట్రెస్ట్లకు ప్రమాదకరం. ఎందుకంటే మన దేశానికి చెందిన లక్షలాది మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ కు ముందు మన దేశం దిగుమతి చేసుకునే ఆయిల్లో 2/3 ఇక్కడి నుంచే వస్తాయి. ఇటీవల ట్రంప్ ఒత్తిడి మేరకు రష్యా నుంచి మనం ఆయిల్ దిగుమతి తగ్గించుకుంటే ఇవాళ సౌదీ అరేబియా ఇస్ ద మేజర్ సప్లయర్ ఆఫ్ ఆర్మీ. సో ఎలా చూసినా సౌదీకి పాకిస్తాన్ కు మధ్య, సౌదీ పాకిస్తాన్ తుర్కీల మధ్య కొత్త రిలేషన్స్ ఏర్పాటవుతున్నాయి, ట్రీటీస్ ఏర్పడుతున్నాయి సమయంలో మనకు చాలా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ప్రాంతంలో మనం వన్ సైడెడ్ గా ఉండడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? సో వీల్ బి లూజింగ్ ఇన్ ఎ వెరీ బిగ్ వే ఇండియా డిప్లొమాటిక్ అడ్వాంటేజ్. మోడీకి ఇమేజ్ కొరకు, నెతన్యాహు ఇమేజ్ కొరకు దేశ ప్రయోజనాలు నష్టపోకూడదు. అందువల్ల ఇది రెండవ ఆస్పెక్ట్. అంటే వెరీ వాలటైల్ సిచ్యువేషన్ లో ఒక పరస్పర దాడులకు సిద్ధపడుతున్న సమయంలో మనం ఒకరి వైపు ఉన్నాము అనేటువంటి సంకేతం పోవడం చాలా ప్రమాదకరం. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇండియాను ఆ రీజనల్ కాన్ఫ్లిక్ట్ లోకి లాగటానికి నెతన్యాహు ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఆయన ఎగ్జగాన్ ఆఫ్ అలియన్సెస్ అని ప్రతిపాదించాడు. అందులో ఇజ్రాయెల్ తో పాటు సైప్రస్, గ్రీస్, అలాగే ఇతర అరబ్ కంట్రీస్, వీటితో పాటు ఇండియాను కూడా చేరమని సో షడ్భుజి అంటారు మన తెలుగులో, ఎగ్జగాన్ ఆఫ్ అలియన్సెస్ అని. సో ఇది ఎందుకు అంటే ఇజ్రాయెల్ నాయకత్వంలో ఒక కొత్త రీజనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఏర్పాటు చేయాలి. దాంట్లో మనకేం పని? సో మనం ఇజ్రాయెల్ వైపు ఉన్నాము, గల్ఫ్ వైపు ఉన్నాము, మీరు కొట్టుకోండి, మేమేది యుద్ధం, దిస్ ఇస్ నాట్ ది ఇరాక్ వార్ అని మన ప్రైమ్ మినిస్టర్ పాపులర్ స్టేట్మెంట్. రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ లోనే మనం ఒకవైపు ఉండలేదు. ఉక్రెయిన్తో పోలిస్తే రష్యా మనకు చాలా పెద్ద మిత్ర దేశం, చాలా బాగా ఆధారపడుతుంది రష్యా పైన, అయినా కూడా మనం న్యూట్రల్గా ఉన్నాం. ఇక్కడ చూడండి, మనం వెళ్ళి ఇజ్రాయెల్ చంకన చేరే ప్రమాదం ఉంది. సో ఆ హెక్సగాన్ ఆఫ్ అలియన్సెస్ లో ఈవెన్ లెజిటిమసే కాదు, సెక్యూరిటీ కూడా ఇండియా కల్పించాలి అని చెప్పి నెతన్యాహు ప్రతిపాదన. మరి ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ పర్యటన సందర్భంగా ఏం చేస్తారో తెలియదు. సో అందువల్ల మీకు ఇంటర్నేషనల్ గా కూడా మనకు సంబంధము లేని ప్రాంతంలో మనకు స్ట్రాటజిక్ గా మనకు చాలా కీలకమైన ప్రాధాన్యతలు ఉన్నప్పటికీ కూడా మనకు ప్రత్యక్ష సంబంధం లేదు. అలాంటి దాంట్లో మనము దూరి ఇజ్రాయెల్ కు అనుకూలమైన ఒక దేశంగా ముద్రపడి మనం సాధించేది ఏంటి? ఇలాంటి సమయంలో మన ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నారు. అందువల్ల డిప్లొమాటికల్ గా మోస్ట్ ఇనపర్చున్ టైం, అంటే అననుకూలమైన సమయం. ఎస్, ఇజ్రాయెల్ కు ఇండియాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇస్ అ గ్రేట్ టెక్నాలజికల్ పవర్. ఇండియాకు ఇజ్రాయెల్ రిలేషన్స్ ఇప్పుడు పొలిటికల్ గా వ్యతిరేకించే వాళ్ళు ఉన్న రియాలిటీ, ఇజ్రాయెల్ ఇస్ అన్ ఎమర్జింగ్ పవర్, దానికి అభ్యంతరం లేదు. కానీ ది కాంటెక్స్ట్ ఇన్ ద టైమింగ్ ఆఫ్ దిస్ విజిట్ రైజెస్ సెవరల్ ఫండమెంటల్ క్వశ్చన్స్. అంటే ఇండియన్ ఇంట్రెస్ట్లకి ఇది నిజంగా ఉపయోగపడుతుందా అని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే తిరుమల లడ్డు కల్తీ అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సుదీర్ఘమైన చర్చ జరిగింది సార్. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు జగన్ హయాంలో భారీ కుట్ర జరిగింది. వాస్తవానికి వైఎస్ఆర్ హయాంలోనే కుట్ర స్టార్ట్ అయింది, అది ఇప్పుడు జగన్ హయాంలో అరాచకానికి చేరుకుంది అని చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. దాంతో పాటు ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతు కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది. ఆ నివేదిక ఆధారంగానే నేను, అంటే చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ చెప్పాము సభలో, జంతు కొవ్వు ఉందని గతంలో ప్రకటించాము అని చెప్పి సభలో చెప్పారు. ఒకసారి చంద్రబాబు బయట ప్లే చేయండి. ఎన్డీడీబీ కాఫ్ ఇది 23 జూలై 2024లో వచ్చింది దేశం. ఈ రిపోర్ట్ వచ్చినప్పటికి మీరు ఒకసారి చూస్తే ఎగ్జాక్ట్ గా మేము జూలై గవర్నమెంట్ ఫామ్ చేశాం. ఫామ్ చేసిన వెంటనే ఈఓ శాంపుల్స్ తీసి నాసి రకం ఉందనే ఉద్దేశంతో రిపోర్ట్ పంపించి ఎన్డీడీ పంపించారు.
పంపించిన తర్వాత దిశ మీరు అక్కడ చూస్తే క్లియర్ గా ఫస్ట్ సెకండ్ లో మీరు చూసినప్పుడు ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరేషన్ ఫర్ 180 ఆ నెంబర్ వేసి 2019. ఇక్కడ 1 కి ఈక్వల్ గా ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, అదర్ థింగ్స్. 2కి ఎస్ వాల్యూలో మీరు చూస్తే కోకోనట్, పామ్ కెర్నల్. 3కి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. 4కి లాడ్, 5కి వచ్చి టోటల్. ఇందులో క్లియర్ గా దశ ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనే విధంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నేను చెప్పాను తప్ప నేను సొంతంగా చెప్పిన విషయం కాదు. అది భగవంతుడు నా దగ్గర ఆ మాట ఆ రిపోర్ట్ విషయాలు చెప్పించాడు తప్ప ఇంకోటి కాదు. దాని మీద ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఆ రోజు నేను మాట్లాడని మరొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ దీని మీద మనకు చూడండి మీరు, ఇప్పుడు ఇదే బయటలో 2 కాంట్రడిక్టరీ మాటలు ఉన్నాయి అసెంబ్లీలో. ఒకటేమో ఎన్డీడీబీ రిపోర్ట్ చదివారు, అక్కడ ఏమని చదివారు చంద్రబాబు గారు? సస్పెక్టెడ్ అడల్టరేషన్ చదివాడు. సస్పెక్టెడ్ ఎవరు? చంద్రబాబు చదివారు, నేనుగా చదివింది. తర్వాత ఏమున్నది? క్లియర్ కలిసింది ఉందని అన్నాడు అంటున్నాడు, కన్ఫర్మ్ చేస్తున్నాడు. అరే మీరే రిపోర్ట్ చదువుతూ సస్పెక్టెడ్ అని మళ్ళీ వెంటనే ఉందని అంటున్నాడు. ఉండడానికి సస్పెక్టెడ్ కు చాలా తేడా ఉంది కదా. మీకు హార్ట్ దెబ్బతినే అవకాశం ఉన్నది, రెండింటి సంబంధం తేడా ఒకటేనా? సో మీకు క్యాన్సర్ ఉండవచ్చు, సస్పెక్టెడ్, బయాప్సీ చేస్తాం. క్యాన్సర్ ఉంది, రెండు ఒకటేనా? బయాప్సీ టెస్ట్ చేస్తానికి ఎందుకు పంపుతారు? మ్యాలిగ్నెన్సీ ఉందా ట్యూమరు, లేదా ఇది బినైన్ ట్యూమర్ అనే మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంటే నా సాధారణ గడ్డన క్యాన్సర్ గడ్డన అని బయాప్సీ పంపుతారు. ఎందుకు పంపుతారు? క్యాన్సర్ ప్రోటోకాల్ ఏంటంటే ఏ గడ్డ అయినా మ్యాలిగ్నెంట్ ఉంటే చాలా ప్రమాదం కనుక కంపల్సరీ టెస్ట్ పంపుతారు. కానీ అప్పుడు డాక్టర్ ఏమంటాడు? అమ్మా మేము సస్పెక్టెడ్ అంటే ఒక ఆంకాలజిస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే దాని రూపం చూసే అనుమాన పడతాడు. సో నాకు రూపం చూస్తే అనుమానం వస్తుంది, నేను దీన్ని పరీక్షకు పంపుతున్నా అంటాడు. అది బయాప్సీ రిపోర్ట్ వచ్చాక మళ్ళీ మాట్లాడుకుందాం అంటాడు. కానీ మందులు వస్తారా క్యాన్సర్ కు? కీమో ఇస్తాడా? సింపుల్ కదా. సో నీకు అనుమానం ఉంది కనుక కీమోథెరపీ మొదలు పెడతాడా? దే విల్ వెయిట్ ఫర్ ద బయాప్సీ రిపోర్ట్. బయాప్సీ రిపోర్ట్ లో కన్ఫర్మ్ అయితే అప్పుడు ట్రీట్మెంట్ మొదలెడతారు. కానీ మీరు మళ్ళీ ఒకసారి ప్లే చేయండి చంద్రబాబు బయట సస్పెక్టెడ్ అడల్టరేషన్ ఎన్డీడీబీ రిపోర్ట్ చదువుతున్నారు, వెంటనే ఉంది అని మళ్ళీ కామెంట్ చేస్తున్నారు అసెంబ్లీలో. ఇదే కదా అసలు పంచాయతీ ఇక్కడే. ఇన్నాళ్ళు బయట చెప్పారు పదే పదే, ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎన్డీడీబీ కాఫ్ ఇది 23 జూలై 2024లో వచ్చింది దిశ. ఈ రిపోర్ట్ వచ్చినప్పటికి మీరు ఒకసారి చూస్తే ఎగ్జాక్ట్ గా మేము జూలై గవర్నమెంట్ ఫామ్ చేశాం. ఫామ్ చేసిన వెంటనే ఈఓ శాంపుల్స్ తీసి నాసి రకం ఉందనే ఉద్దేశంతో రిపోర్ట్ పంపించి ఎన్డీడీ పంపించారు. పంపించిన తర్వాత దిశ మీరు అక్కడ చూస్తే క్లియర్ గా ఫస్ట్ సెకండ్ లో మీరు చూసినప్పుడు ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరేషన్ ఫర్ 180 నెంబర్ చూడండి. ఇక్కడ 1కి ఈక్వల్ గా ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, అదర్ థింగ్స్. 2కి ఎస్ వాల్యూలో మీరు చూస్తే కోకోనట్, పామ్ కెర్నల్. 3కి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. 4కి లాడ్, 5కి వచ్చి టోటల్. ఇందులో క్లియర్ గా దశ ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనే విధంగా వాళ్ళు సస్పెక్టెడ్ అంటూ ఉన్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ లోనే చదివి సస్పెక్టెడ్ అడల్టరేషన్ అన్నాడు, మళ్ళీ క్లియర్ గా ఎనిమల్ ఫ్యాట్ ఉంది అంటున్నాడు. క్లియర్ గా ఇంత క్లియర్ అయిన పదం వాడుతున్నాడు చూడండి. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ అసెంబ్లీని పక్కదారి పట్టించడం కాదా? అసెంబ్లీలో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరే చెప్తున్నారు సస్పెక్టెడ్ అడల్టరేషన్, తర్వాత క్లియర్ గా ఎనిమల్ ఫ్యాట్ ఉంది అంటున్నాడు. ఇది ఎన్నిసార్లు ప్లే చేసి చూడండి, మీకు ఇంత కాంట్రడిక్షన్ కనబడుతుంది. సో ఇది నేను అడుగుతున్న ప్రశ్న, ఇది మొదటి నుంచి ఉన్న సమస్య ఇదే. సస్పెక్టెడ్ అడల్టరేషన్ అని మీకు జూలై 23 నాడు ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఉంటే పదే పదే మీరు కలిసిందని చెప్పారు. ఇదే సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం చెప్పింది. పోనీ ఆఖరికి మీరు వేసిన సిట్ అన్న దీన్ని
సస్పెక్టెడ్ గాడు క్లియర్ గా ఎనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పిందా? చెప్పలే. నో సార్. ఈవెన్ చార్జ్ షీట్ లో కూడా సస్పెక్టెడే. అసలు ఇంకా వేరే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది కూడా చెప్పలే. అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. అసెంబ్లీలో ఎలా మీరు మాట్లాడతారు? సస్పెక్టెడ్ అడల్ట్రేషన్ అని అంటారు, క్లియర్ గా ఉందని అంటారు. అందువల్ల మళ్ళీ ఒకసారి కూడా ప్లే చేయండి. మళ్ళీ చాలా జాగ్రత్తగా ఇందా, మనం తప్పు మాట్లాడద్దు. ఫస్ట్ ఎన్డీడీబీ కాఫ్ ఇది 23 జూలై 2024లో వచ్చింది దిశ. ఈ రిపోర్ట్ వచ్చినప్పటికి మీరు ఒకసారి చూస్తే ఎగ్జాక్ట్ గా మేము జూలై గవర్నమెంట్ ఫామ్ చేశాం. ఫామ్ చేసిన వెంటనే ఈఓ శాంపుల్స్ తీసి నాసి రకం ఉందనే ఉద్దేశంతో రిపోర్ట్ పంపించి ఎన్డీడీ పంపించారు. పంపించిన తర్వాత దిశ మీరు అక్కడ చూస్తే క్లియర్ గా ఫస్ట్ సెకండ్ లో మీరు చూసినప్పుడు ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్ట్రేషన్ ఫర్ 180 ఆ నెంబర్ వేసి 2019. ఇక్కడ 1 కి ఈక్వల్ గా ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, అదర్ థింగ్స్. 2కి ఎస్ వాల్యూలో మీరు చూస్తే కోకోనట్, పామ్ కెర్నల్. 3కి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. 4కి లార్డ్. 5కి వచ్చి టోటల్. ఇందులో క్లియర్ గా దశ ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనే విధంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నేను చెప్పాను తప్ప నేను సొంతంగా చెప్పిన విషయం కాదు. అది భగవంతుడు నా దగ్గర ఆ మాట ఆ రిపోర్ట్ విషయాలు చెప్పించాడు తప్ప ఇంకోటి కాదు. దాని మీద ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఆ రోజు నేను మాట్లాడాలని మరొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క భక్తులు కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా అసెంబ్లీలో కూడా తన వాదన కరెక్ట్ అని చెప్పి నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సస్పెక్టెడ్ అంటూ ఉన్నారు, అట్ ది సేమ్ టైం క్లియర్ గా ఉందని అండి. ఇక్కడ ఇంకోటి ఏమంటున్నాడు, ఇక్కడ నేను ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఉంది చెప్పాను, నా సొంతగా చెప్పలే అంటారు. సస్పెక్టెడ్ రిపోర్ట్ లో సస్పెక్టెడ్ అంటే మీరే చెప్తున్నారు కదా, వేరే వాళ్ళు ఎవరు, మీరే చెప్తున్నారు. మళ్ళీ మీరే క్లియర్ గా కలిసిందని క్లియర్ గా ఉంది అని అంటున్నారు. క్లియర్ గా ఉందని ఎక్కడ ఉంది ఎన్డీడీబీ రిపోర్ట్ లో? మీరే చదివారు కదా, సస్పెక్టెడ్ అడల్టరేషన్, వేరే వాళ్ళు కాదు కదా. సో మళ్ళీ నేను ఎన్డీడీబీ రిపోర్ట్ ఉన్నదే చెప్పాను అంటున్నాడు. ఎక్కడ క్లియర్? ఇప్పుడు మీరు 3 సార్లు ప్లే చేశారు. ఎన్డీడీబీ రిపోర్ట్ లో క్లియర్ గా ఉందని ఎక్కడా లేదు. సస్పెక్టెడ్ ఉంది. తర్వాత ఏమన్నాడు, మొదలు ఏమన్నాడు, ఒక్క చంద్రబాబు నాయుడే చెప్పాడు. ఇది తీవ్రంగా వివాదమైంది, సుప్రీంకోర్టులో అభ్యంతరం చెప్పింది. చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఒక అనుమానం ఉన్నప్పుడు మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? ఇది చాలా కోట్లాది ప్రజల భక్తుల విశ్వాసాలు కదా అన్నారు. అన్న తర్వాత ఏం చేశారు, పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చారు. సో పవన్ కళ్యాణ్, అందుకే నేను అసెంబ్లీలో చూడండి, నేను పవన్ కళ్యాణ్ అన్నారు అన్నాడు. సో ఒక్కరు నేనన్నా అంటలేడు, మీరు గమనించండి. తర్వాత ఏం చేశాడు, మాధవ్ కూడా పట్టుకొచ్చాడు, జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. సో మాధవ్ ఆ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఈ ఎనిమల్ ఫ్యాట్ గురించి మాట్లాడలే ఎక్కడా కూడా. సో ఒక పదం కూడా వాడలే, ఉచ్చరించలేదు. మీరు కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తే మీరు బీజేపీ వాళ్ళు అడగండి చెప్తారు. వాళ్ళు ఎక్కడా ఎనిమల్ ఫ్యాట్ అని అనలేదు. ఇప్పుడు ఏం చేశారు, ఇక భగవంతుని పట్టుకొచ్చారు. భగవంతుడు నాతో చెప్పించానంటున్నాడు. అయ్యా అన్యాయం అయ్యా, భగవంతుడు చెప్పిస్తాడు ఇట్లా అబద్ధాలు. భగవంతుడే నాతో ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్పించాడు. భగవంతుడు స్పష్టంగా ఉందని ఎట్లా చెప్పిస్తాడు? భగవంతుడు అంతా అన్యాయం చేస్తాడా? భగవంతుడు ఏముంటే ఉన్నది చెప్పిస్తాడు, సస్పెక్టెడ్ అడల్టరేషన్ చెప్పిస్తాడు. అది ఉంది క్లియర్ గా, అనుమానం ఉంది అడల్టరేషన్ అని. సో భగవంతుని కూడా తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ అయిపోయింది, బీజేపీ అయిపోయింది, ఆఖరికి భగవంతుని కూడా తీసుకొచ్చి భగవంతుని తరఫున ఎవరు డిఫెండ్ చేయాలి? పాపం భగవంతుని తరఫున డిఫెండ్ చేస్తూ లేరు కదా. భగవంతుడు అలా అనిపిస్తాడు. నాకు తెలిసినంత వరకు భగవంతుడు ఎప్పుడు మన నోట అబద్ధం ఆడిపించాడు. అది మనమే అబద్ధాలు అర్థం. భగవంతుడు ఎప్పుడు సత్యమే చెప్తాడు, సత్యమే చెప్పు అంటాడు. సో సత్యం చెప్పాడు కూడా చంద్రబాబు కూడా, సస్పెక్టెడ్ అడల్టరేషన్ అని. సో మొదటి పార్ట్ భగవంతుడు చెప్పించాడు, రెండో పార్ట్ చంద్రబాబుడే చెప్పారు క్లియర్ గా ఉంది అని. అది ఎన్డీడీబీ లేదు, భగవంతుడు చెప్పాడు. మీకు పవన్ కళ్యాణ్ కూడా చూడండి, మొదలు కలిసింది అన్నాడు. తర్వాత ఏమన్నాడు, మళ్ళీ చంద్రబాబుతో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీకు అప్పటి బయట కూడా మనం ప్లే చేసాం, ఉంటే మళ్ళీ ఒకసారి చూపించాం. మళ్ళీ అనుమానాలు అని అన్నాడు పవన్ కళ్యాణ్ కూడా. అది అందువల్ల ఫస్ట్ చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే ఈ ఎనిమల్ ఫ్యాట్ తీసుకొచ్చడం. అసలు క్లియర్ గా తెలుగుదేశం పార్టీకి, కూటమికి
గత ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టడానికి అవసరమైన చాలినంత ఎవిడెన్స్ మీకు ఛార్జ్ షీట్లో ఉంది. దీన్ని కోర్టుకు తీసుకెళ్లి కోర్టులో నిరూపించితే సరిపోతుంది. ఎందుకంటే నెయ్యి ఒక్క చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేశారు, రసాయన కాల మిశ్రమం అది, రకరకాల రూపాల్లో దీన్ని చేశారని చాలా వివరంగా ఛార్జ్ షీట్లో ఉంది. సరిపోతుంది కదా. అంటే మీ లక్ష్యం ఏంటి? నిజంగానే భక్తులకు న్యాయం చేయాలంటే అది సరిపోతుంది. నిజంగానే దేవద్రోహానికి పాల్పడిన దుర్మార్గులకు శిక్ష విధించాలన్నా సరిపోతుంది. అయినా కూడా మీరు లడ్డూలో జంతుకోవు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది నాకు అర్థం కాని అంశం మొదటి నుంచి. నిజంగా చంద్రబాబు అసెంబ్లీలో దీనికి పులి స్టాప్ పెడతారనుకున్నాను నేను. ఎందుకంటే నాకు నిన్న సమాచారం కొంతమంది తెలుగుదేశం సన్నిహిత జర్నలిస్టులు చెప్పారు, లేస్తా దాన్ని క్లోజ్ చేస్తారు చూడండి అన్నారు. క్లోజ్ చేయలే, ఇంకా పెంచారు, స్టిల్ ఇంకా పెంచారు. మళ్ళీ ఒకే పవర్ ప్రజెంటేషన్ లో అసెంబ్లీ సాక్షిగా ఫస్ట్ సెంటెన్స్ ఆల్మోస్ట్ సస్పెక్టెడ్ అడల్ట్రేషన్ ఎన్డీబీ రిపోర్ట్ చదువుతూ చెప్పింది, వెంటనే క్లియర్ గా ఉంది. అసలు ఏంటిది? ఇది ఒక్కటి సరిపోతుంది కదా. మీరు ఎందుకు ఇది అన్యాయం కదా అంటున్నా. ఎందుకు భగవంతుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఓసారి అటు ఓసారి ఇటు అన్నాడు. బీజేపీ క్రియాశీలకంగా ఉండాలన్నాడు. వాళ్ళు క్రియాశీలకంగా ఉండలేరు. వాళ్ళు ఈ ఎనిమల్ ఫ్యాట్ గురించి మార్తించుకుంటలేరు. ఇప్పుడు ఆఖరికి భగవంతుని తీసుకొచ్చి భగవంతుడే నాతో చెప్పించాడు అంటారు. దానికి ఏం ఎవిడెన్స్ ఏముంటుంది? నాకు తెలిసినంత వరకైతే ఎప్పుడూ భగవంతుడు మన చేత అసత్యాలు చెప్పనియ్యడు. రాజకీయ పరమైన అవసరం ఉన్న వ్యాఖ్యలు భగవంతుడు చెప్పించాడు. భగవంతుడు సత్యమే చెప్పిస్తాడు. సత్యం ఏంటి? ఎన్డీడీబీ రిపోర్ట్లో సస్పెక్టెడ్ అడల్టరేషన్ అనే ఎనిమల్ ఫ్యాట్ తో కలిసి ఉండే అవకాశం ఉంది ఈ ఎస్ వాల్యూ ప్రకారం అన్నది. ఇంతకు మించి ఎన్డీడీబీ రిపోర్ట్లో లేదు, భగవంతుడు చెప్పడు. అందుకే భారతీయ జనతా పార్టీ కూడా చెప్పలేదు. భగవంతుడు పక్క పెట్టాడు, భారతీయ జనతా పార్టీ చెప్తలేదు, భగవంతుడు చెప్తాడు. అందువల్ల ఇది ఫస్ట్ గా అర్థం చేసుకోవాల్సిన అంశం. ఒకవైపు చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు సార్, అదే స్టాండ్ మీద ఉన్నారు, జంతుకోవు కలిసిందని క్లియర్ గా ఉంది ఎన్డీడీబీ రిపోర్ట్ లో అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన పరిస్థితి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ మొదట్లో అన్నారు కదా సార్, జంతుకోవు గొడ్డుకోవు అని అయోధ్యకు కూడా 1,00,000 లడ్లు పంపించారు జంతుకోవుతో చేసినవి అని స్టార్టింగ్ లో కామెంట్ చేశారు సార్. ఆ తర్వాత రీసెంట్ గా జరిగిన జాయింట్ ప్రెస్ మీట్ లో సస్పెక్టెడ్ అడల్టరేషన్ అని కాస్త స్వరం మార్చినట్టుగా కనిపించింది. కానీ అసెంబ్లీలో నిన్న చాలా కొత్త విషయం చెప్పారు సార్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయితే విపరీతంగా పవన్ కళ్యాణ్ మాట్లాడింది వాడేసుకుంటూ ఉన్న పరిస్థితి. ఎక్కడా కూడా గత ప్రభుత్వాన్ని హెడ్ చేసిన వ్యక్తి చేశాడని చెప్పలేదు. టీటీడీ పాలక మండలిది బాధ్యత, డైరెక్ట్ గా నాటి సీఎం పాత్ర ఉందని చెప్పడం లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడారు అసెంబ్లీలో. గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగిన ఇంకోటి జరిగిన ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేము. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరితో అంటే ఎక్కడా కూడా ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాలి, ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాను. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది. మీరు కూర్చోబెట్టి మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ పార్టీ ఆ ప్రభుత్వం స్థాపించినప్పుడు వాళ్ళ నియమించిన పాలక మండలి వాళ్ళు చేసిన తప్పులకి సింపుల్ ఏం చేయాలి అధ్యక్షులు, ఒక ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగితే నేనేం చెప్పానంటే యూ మీన్ టు సే యూ గోయింగ్ టు బ్లేమ్ ద పర్సన్ హూ హెడెడ్ ద లాస్ట్ గవర్నమెంట్ అంటే మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. My intention is always to say that who did this, who are the perpetrators. A perpetrators is more or less they are the TTD board. Let them be accountable for that. ఎక్కడ కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు, ఎందుకంటే డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు నియమించిన బోర్డు ఇది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ కూర్చోబెట్టి ఎక్కడా కూడా సింపుల్ ఏం చేయాలి దీక్ష, నిజంగా నేనేం చెప్పాను ఆ ఇంటర్వ్యూలో కూడా, ఆయన తప్పు నాకు సంబంధం లేదు, మేము పలానా టీటీడీ బోర్డు చేసింది, ఆ టీటీడీ బోర్డు మీద మీరు నిష్పక్షపాతంగా ఒక కమిటీ వేయండి, ఆ దోషులు శిక్ష పడేలా చేయండి, వాట్ ఎవర్ దాని అవుట్కమ్ ఏముంటుందో దాన్ని బయట పెట్టండి, ఇంత సింపుల్ గా తేల్చేయచ్చు. వాళ్ళు వెనకెందుకు వేసుకొస్తున్నారో నాకు ఈ రోజుకి నాకు అర్థం కాదు. ఈ రోజుకి వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది గత ప్రభుత్వం. రైట్ సార్, ఎక్కడ కూడా గత ప్రభుత్వాన్ని హెడ్ చేసిన వ్యక్తి అంటే జగన్
ప్రస్తావన తీసుకురావట్లేదు. కానీ జగన్ బాధ్యత కాదు, పాలక మండలిదే బాధ్యత అంటే అన్నట్లుగా పవన్ చాలా కళ్యాణ్ క్లియర్ గా చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు లేనట్టున్నారు కదన్నా. లేదు సార్. దాన్ని లేని లోటు పవన్ కళ్యాణ్ తీర్చారు కదా. సో పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడో జగన్ కు క్లీన్ చిట్ ఇస్తున్నాడు, మీరు గమనించండి. లడ్డు కాదు, అన్యమ దేవాలయాలపై దాడుల విషయంలో కూడా జగన్ సంబంధం లేదంటున్నారు. నేను మళ్ళీ పదే అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాలి. మళ్ళీ అక్కడ మేము అనలేదు, మీరు గమనించండి, నేను ఎప్పుడు అనలేదు అన్నాడు. అంటే టీడీపీని ఇక్కడ కలుపుకుంటలేరు, మీరు గమనించండి. చంద్రబాబు కలుపుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ కలుపుకోవట్లేదు. ఎక్కడ కలుపుకుంటలేరు, ఎంత క్లియర్ గా డిమార్కెట్ చేసుకుంటున్నాడు. నేను అన్నాడు క్లియర్ గా, నేను ఎప్పుడు అనలేదు, గత ప్రభుత్వాన్ని హెడ్ చేసిన వ్యక్తికి ఇందులో పాత్ర ఉందని. దానికి ఇంకా జగన్ సలహా కూడా ఇచ్చాడు, నువ్వు ఎందుకు మీదేసుకుంటున్నావయ్యా దీన్ని, వదిలేసే, ఎవడో నువ్వు అపాయింట్ చేసినాడు విధవ చేశాడు, వాడిని శిక్షించమని చెప్పేయి, అయిపోతుంది కదా, నీకేం సమస్యలే ఉండదు కదా అని చెప్తున్నాడు. సో జగన్ కు క్లీన్ చిట్ ఇవ్వడమే కాదు, జగన్ కి అడ్వైజ్ చేస్తున్నాడు, నువ్వు సింపుల్ గా పాలక మండలి మీద వేసి పడేసి వదిలేసే నువ్వు అని. టీడీపీ ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు నిన్న కూడా అసెంబ్లీలో ఏం చెప్పాడు, కుట్ర ఇది కుట్ర. అచ్చెన్నాయుడు ఏమన్నాడు శాసన మండలిలో, హిందూ మతం పైన జగన్ కక్ష కట్టాడు అన్నారు. సో క్లియర్ గా టీడీపీ బీజేపీ ఎనిమల్ ఫ్యాట్ పైన ఒకే అభిప్రాయంతో లేదు. ఒకే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు పదే గోకొవ్వు పాకొవ్వు అన్న బీజేపీ అనడం లేదు. ఆఖరికి దీనికి బాధ్యత ఎవరు, జగన్ది అని టీడీపీ వాళ్ళు అంటుంటే అచ్చెన్నాయుడు మండలి సాక్షిగా చెప్పాడు, ఇది హిందూ మతం ధర్మం పైనే జగన్ కుట్ర అని. నిన్న చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పాడు, ఇది కుట్ర అని. కానీ మిత్రపక్షమైన జనసేన ఇది జగన్ పని కాదు, జగన్ నియమించిన పాలక మండలి చేసిన పని, మీరెందుకు ఎన్కేసు కచ్చుకుంటున్నారు, మీకు సంబంధమే లేదు కదా అని. సో పవన్ కళ్యాణ్ అభ్యంతరం ఏంటి, వాళ్ళని సమర్థిస్తున్నందుకు అభ్యంతరం. ఆఖరికి ఛార్జ్ షీట్లు ఏముంది, ఎవరి పొలిటీషియన్ల పేరు లేవు, ఎవరి పేరు ఉంది, చిన్నప్పన్న అనే అతను ఒక్కరి పేరే ఉంది. అంటే వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయనకు పిఏగా ఉన్న చిన్నప్పన్న పేరు తప్ప ఇంకో పొలిటికల్ పేరు లేదు. ఇది కూడా ఇప్పుడు టీడీపీని రెస్ట్లెస్ గా చేస్తోంది. టీడీపీని రెస్ట్లెస్ గా చేసి వారు ఏకంగా మరో కమిటీ వేయడానికి కారణం అది. అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఉన్నాయి. సో దాన్ని విచారించడానికి 1 మెంబర్ కమిటీ వేశారు. దినేష్ కుమార్ ఐఏఎస్ అధికారి అనుకుంటా, ఆయన నాయకత్వంలో కమిటీ ఎందుకు వేశారు, కారణం ఏంటంటే నో పొలిటీషియన్ ఇస్ బ్లేమ్డ్ ఇన్ ఇట్. మీకు విచిత్రం ఏంటంటే, సో కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సిబిఐ రాష్ట్ర పోలీస్ అధికారులతో కూడిన సుప్రీంకోర్టు చొరవ మేరకు నియమించబడిన సిట్ తన ఛార్జ్ షీట్ లో ఇది ఇప్పటి వరకు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ తో సహా, అదనంగా భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా ఛార్జ్ షీట్లు అయితే నాకు తెలియదు, ఇప్పటి వరకు వేసిన ఛార్జ్ షీట్ లో ఆఖరికి ఏ పొలిటీషియన్ పేరు చెప్పలేదు, కేవలం చిన్నప్పన్న పేరు చెప్పింది. మరి ఇక్కడ అందుకే పవన్ కళ్యాణ్ నేను జగన్ అంటలేను, ఇది అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నా, ప్రజలకు తెలియాలని ఒక్కసారి కాదు, మీకు చూడండి అందులో పదే చెప్తున్నాడు. అదేదో మాట జారి చెప్పడం కాదు, మీరు గమనించండి క్లియర్ గా ఈ రిపీటెడ్లీ క్లారిఫై, నేను జగన్ అంటలేను, మీరు జగన్ సంబంధమే లేదు, సంబంధం ఉన్నదని నేను చెప్పడం లేదు, మేము బాధ్యత కలిగిన పొజిషన్లో ఉన్నాం, మేము అలా అనము అని చెప్తున్నాడు. సో వాట్ ఈస్ ది స్టాండ్ ఆఫ్ కూటమి, అసలు మీరు ఏం సాధించదలుచుకున్నారు ఈ మొత్తం వ్యవహారంలో అంటున్నా. జగన్ను మీరు దోషిగా నిలపదలుచుకోలేదు, మరి ఎవరిని నిలపదలుచుకున్నారు, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, దేవదేవుని ప్రసాదం పైన లేనిపోయిన అబండాలు ఎందుకు ఇస్తున్నారు, మీరు ఆఖరికి మీ రాజకీయ ప్రత్యర్థులు కూడా దోషులుగా పెట్టదలుచుకోకపోతే మీరు ఏం చేయదలుచుకున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి కూడా దోషిగా చెప్పదలుచుకోవద్దు, మీరు ఎవరిని చెప్పదలుచుకున్నారు, అంటే దోషి ఎవరిక్కడ, మీ దృష్టిలో మీరు ఏం చేయదలుచుకున్నారు, కూటమి లక్ష్యం ఏంటి, నో ఆన్సర్, కూటమి లక్ష్యం ఏంటి, మళ్ళీ మీకు అసలు నిజంగా ఇంత కన్ఫ్యూజన్ గా ఇంత గందరగోళంగా ఎందుకున్నారో అర్థం కావడం లేదు. ఇంత ఇలా గోకోవు పాకోవు దగ్గర కన్ఫ్యూజనే, ఆఖరికి జగన్ విషయంలో కన్ఫ్యూజనే, ఇది కుట్రనా, డబ్బుతో కక్కుర్తా, లేకుంటే కావాలని హిందూ ధర్మంపై కుట్రనా, కన్ఫ్యూజనే. సో ఇది అవినీత లేకుంటే ధర్మం పైన దాడా, కన్ఫ్యూజనే. అసలు ఇంత కన్ఫ్యూజన్లు ఉంటే ఎట్లా, అసెంబ్లీలో 6 గంటలు చర్చ పెట్టి
ఇప్పటికైనా మీకు క్లారిటీ రావాలి. వాట్ డూ యూ వాంట్ టు సే? ఏం కలిసింది, కలిపింది ఎవరు, వాళ్ళపైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? జూలై 23 మొదలైతే వాళ్ళకి 1.5 year దాటిపోయింది. ఇంకెప్పుడండి చర్యలు? ఒక లడ్డూలో కల్తీ పైన చర్యలకు ఇంత సాగదీయడం ఎందుకు? అంటే మీకు చర్యలు తీసుకున్న ఉద్దేశమా, లేకుంటే 2029 వరకు దీన్ని సాగదీసి రాజకీయంగా ప్రయోజనం పొందడం ఉద్దేశం? అర్థమవుతుంది కదా. నిజంగా కల్తీ పైన 1.5 year సరిపోదా? సిబిఐలు, రాష్ట్ర పోలీసులు, ఇంత విచారణ, ఇది సరిపోదా? దీనికి ఎందుకు మరి చర్యలు తీసుకోమా? పలానోడు దోషి, వాళ్ళు లోపలేయండి. అన్యాయం కదా సింథటిక్ కూడా. మీకు ఇంత క్లియర్ గా సింథటిక్ అది రసాయనకాల మిశ్రమం, ఒక్క చుక్క పాలు లేదు, పాలు సేకరించిన వాడే కాడు, ఇంత ఉండగా సో దీనికి ఆన్సర్ లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది రైటా అని అంటలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒక తప్పు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు మీకు ఈ స్టాండర్డ్స్ అంటే ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ డైల్యూట్ చేశారు, అదొక ఆరోపణ. దానివల్లనే కల్తీ జరిగిందా లేదా అనేది ఎస్టాబ్లిష్ కోర్టులో అవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దానికి వివరణ ఇచ్చుకోవాలి. ఎందుకు మీరు స్టాండర్డ్స్ డైల్యూట్ చేశారు? అంటే ఇన్ని లీటర్ల పాలు సేకరించాలి, ఇంకో ఇన్ని ఆవులు ఉండాలి, ఏదో లెక్కలు ఉంటాయి దానికి. అది డైల్యూట్ స్టాండర్డ్స్ సేకరించారు, దానికి ఆన్సర్ చెప్పాలి. తర్వాత వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారని వాళ్ళ ప్రచారం. క్లీన్ చిట్ ఎక్కడ ఇచ్చారు? ఈ మొత్తం వ్యవహారాలు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలే. సో ఒక్క దగ్గర వీళ్ళకు వైసీపీకి అడ్వాంటేజ్ వచ్చింది. చంద్రబాబు నాయుడు పదే చేస్తున్న పొరపాటు, జంతు కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అన్న దగ్గర చేస్తున్న పొరపాటు వైసీపీకి అడ్వాంటేజ్ అయింది. దాన్ని బేస్ చేసుకున్న క్లీన్ చిట్ అంటున్నారు. క్లీన్ చిట్ ఎక్కడ ఇచ్చింది? ఇది క్లియర్ గా కల్తీ జరిగిందని చెప్పింది. కల్తీ ఎలా జరిగిందో మాట సాపరండే చెప్పింది. వివరంగా ఏ రసాయనకాలు సేకరించారో చెప్పింది, ఎక్కడి నుంచి సేకరించారో చెప్పింది, అవాలా ట్రాన్సాక్షన్ చెప్పింది, మనీ ట్రయల్ చెప్పింది. దీంట్లో కుమ్ముక్కైన టీటీడీ అధికారుల పేర్లు, సైంటిస్టుల పేర్లు, ఆ కంపెనీల పేర్లు, ఆఖరికి అప్పటి చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి, పిహెచ్ చిన్నప్పకు జరిగిన మనీ ట్రయల్ ఇంత చెప్పింది. మరి ఇక్కడ క్లీన్ చిట్ ఎక్కడ? ఇక్కడ వైసీపీ వాళ్ళు తెలివిగా దీన్ని క్లీన్ చిట్ అని వాళ్ళు వాడుకుంటున్నారు. ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలే. క్లీన్ చిట్ ఇచ్చుంటే ఇంత చర్చ ఎక్కడిది? పోనీ క్లీన్ చిట్ ఇవ్వలేదు కనుక ప్రొసీడ్ అయ్యి కోర్టుకెళ్ళి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దోషులు శిక్షించే ఆ ఆలోచన లేనే లేదు, ఆ ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ వల్ల దీన్ని సాగదీసి పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజల విశ్వాసాలతో రాజకీయం చేయడమే. నిజంగా దోషులు శిక్షించాలంటే ఇప్పుడు సిట్ ఛార్జ్షీట్ వేసి ఎన్ని రోజులు అయిందండి? ఎందుకు ప్రత్యేక కోర్టు పెట్టి ఆ దోషులు శిక్షించచ్చు కదా? ఇంతవరకు ఎవరిని శిక్షించారు చెప్పండి? ఎవరికైనా జైలు శిక్షలు పడ్డాయా ఇంతవరకు? మరి ఎందుకు మీరు ఈ కాలక్షేపం చేస్తారు? సో అర్జెంటుగా వాడిని శిక్షించండి. సింథటిక్ కూడా మహాపరాధం కదా, దుర్మార్గం కదా, అది సరిపోదా? అంటే మీకు చాలినంత ఎవిడెన్స్ ఉంది, చాలా ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఛార్జ్ షీట్ చదివితే 200 పేజీల్లో ఎంత కళ్ళ కట్టినట్టు ఉంది అంటే ఇది జరిగింది అని. అంత ఉన్నా కూడా మీరు ఎందుకు శిక్షలు ఎవరికి వేస్తలేరు? పైగా పవన్ కళ్యాణ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? జగన్తో సంబంధం లేదని. మీకు ఎందుకు మీరు వివరించుకుంటారు జగన్తో సంబంధం లేదని? నాకు నిజంగా అర్థం కావడం లేదు. జగన్తో సంబంధం లేదని అసెంబ్లీ చర్చ పెట్టి మేము జగన్ అంటలేమో అని వివరణ ఎందుకు ఇచ్చుకుంటాను? ఎందుకు జగన్ అంటానికి భయం ఏంటి? రీజన్ తెలియాలి కదా. ఒకే అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు ఏమో జగన్ కుట్ర అంటారు, పవన్ కళ్యాణ్ నేను జగన్ అంటలేదని రిపీటెడ్ చెప్పుకుంటున్నాడు. వాట్ వేర్ ఆర్ యూ గోయింగ్? కూటమి అసలు ఐక్యంగా ఉందా? పైగా బీజేపీ క్రియాశీలకంగా ఉండాలి ఈ విషయం పైన చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తాడు. అయోధ్యకు లడ్డూలు, కల్తీ లడ్డూలు సప్లై అయిందని బీజేపీ మిత్రపక్షమైన జనసేన నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంటుంటే మోడీ ప్రభుత్వం విచారణకు ఆదేశించదు. ఎక్కడన్నా మోడీ ప్రభుత్వం విచారణకు ఆదేశించిందా? ఆదేశించింది ఇప్పటివరకు? పోనీ తిరుమల అంటే వ్యవహారం ఇక్కడిది, అయోధ్య వ్యవహారం దేశాన్ని కదా. ఇప్పటికీ కూడా మీకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం డిమాండ్ చేసిందా? దీనిపైన విచారణ చేయండి, ఇలా మనకు కల్తీ లడ్డూలు వచ్చే అయోధ్యకని. మరి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు? నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు? మోడీ, అమిత్ షా ఎందుకు స్పందించడం లేదు? యోగి ఆదిత్యనాథ్ ఎందుకు స్పందించలేదు? ఆర్ఎస్ఎస్ ఎందుకు డిమాండ్ చేయడం లేదు? నేను మోహన్ భగవత్ కూడా వెళ్ళారు కదా అయోధ్య. అసలు రామ మందిర ఉద్యమానికి నాయకత్వం వహించేది సంఘ్ పరివార్ కదా. మరి వాళ్ళు అనాలి కదా, పవిత్ర కార్యంలో వాడిన లడ్డూలు కల్తీ చేసిన ఆ క్రిమినల్స్ ను పట్టుకొని లోపలేయడని. వాళ్ళు ఎందుకు కట్టలేరు? అంటే వాళ్ళు నమ్ముతలేరు ఈ అలిగేషన్స్. ఆశ్చర్యంగా ఉంటుంది కదా ఇదంతా.
సో దీనికి ఆన్సర్ రావాలి కదా. రేవంత్ సర్కార్ కు గ్యారంటీ లేదు అంటూ ఉన్నారు కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్. కాంగ్రెస్ నేతలే ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూలుస్తారు అనేది బండి సంజయ్ వాదన సార్. ఏంటి సార్ ఏమంటారు? అంటే బండి సంజయ్ పైన చాలా కాలంగా బీఆర్ఎస్ ఆరోపణ ఏంటంటే రేవంత్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయి, Yes. రేవంత్ రెడ్డి మీద ఒక్క మాట బండి సంజయ్ అనడు అని బీఆర్ఎస్ వాళ్ళు చాలా కాలంగా దాడి చేస్తున్నారు. బీజేపీలో కూడా సంజయ్ వ్యతిరేక వర్గం ఆ భావన క్రియేట్ అయ్యటానికి బండి సంజయ్ రేవంత్ మధ్య కుచ్ కుచ్ హై అనే భావన జనంలోకి వెళ్ళటానికి, పార్టీలోకి వెళ్ళటానికి పార్టీలోనే ఉన్న బండి సంజయ్ వర్గం, అది అందరికీ బండి సంజయ్ వ్యతిరేక వర్గం మనందరూ తెలుసు కదా, ఆయన పదవి నుంచి తొలగించేశారు కదా. సో ఆ వ్యతిరేక వర్గం కూడా సాయశక్తులు కృషి చేస్తుంది. బహుశా ఇది గమనించిన బండి సంజయ్ రేవంత్ ప్రభుత్వం పైన అటాక్ చేయడం ద్వారా తన సచీలతను ప్రదర్శించదలుచుకోవచ్చు కూడా. ఎందుకంటే పొలిటికల్ నరేటివ్ తనకు వ్యతిరేకంగా బిల్డ్ అవుతుంటే దాన్ని కౌంటర్ చేయాల్సిన బాధ్యత పొలిటీషియన్ పైన ఉంటుంది కదా. ఇక రేవంత్ అవినీతి ప్రభుత్వాన్ని కాంగ్రెసే కూలుస్తుంది అంటే కాంగ్రెస్ అవినీతి వ్యతిరేక పోరాటం జరుపుతుందని బీజేపీ సర్టిఫికేట్ ఇస్తుంది. సంతోషమే కదా. బీజేపీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ అవినీతిని సహించదు అంటే మంచిదే కదా. సో దానికి తర్వాత ఇంకోటి అంటే 25 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ఇది అని. సో ఈ రేవంత్ ప్రభుత్వానికి గ్యారంటీ దీనికి ఉంటుంది, గ్యారంటీ ఉంటుందా అనే క్వశ్చన్. భారతీయ జనతా పార్టీ ఉన్న చోటల్లా ప్రభుత్వాలకు గ్యారంటీ ఉండదు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి గ్యారంటీ ఉందా? పడిపోయింది కదా. సో మీకు శివసేనను చీల్చి ఎన్సీపీని చీల్చి ఆ ప్రభుత్వాన్ని కూల్చారు. తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం ఉండే కుమారస్వామి, దానికి గ్యారంటీ ఉందా? బీజేపీ ఉండే వరకు. సో బీజేపీ ఏం చేసింది, బీజేపీ కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలని అలాగే జేడీఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు లాగి ఆ ప్రభుత్వాన్ని కూల్చింది. మధ్యప్రదేశ్లో కమల్నాథ్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దానికి బీజేపీ ఉంది కనుక గ్యారంటీ ఉందా? వెంటనే జ్యోతిరాదిత్య సింధియాను లాగింది, అక్కడ కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చింది. రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, అక్కడ కూడా ఉంది కనుక గ్యారంటీ లేకుండా సచిన్ పైలట్ నాయకత్వంలో పెద్ద తిరుగుబాటు వెనకాలో బీజేపీ పాత్ర లేదని ఎవరన్నా అనగలరా? కానీ అది ఫెయిల్ అయింది. సచిన్ పైలట్ బ్యాక్ హోమ్ వెళ్ళాడు, బ్యాక్ టు ద పెవిలియన్ వెళ్ళాడు. అక్కడ మాత్రం వారంటీ పనిచేసింది, గ్యారంటీ పనిచేసింది. అందువల్ల బీజేపీ బలంగా ఉన్న ప్రతి చోట ప్రత్యర్థి ప్రభుత్వాల గ్యారంటీ ఉండదు, అది డౌట్ లేదు. కానీ తెలంగాణకు వచ్చేందుకు బీజేపీకి 8 సీట్లు ఉన్నాయి. బీజేపీ కనుక 40-30 సీట్లు ఉండుంటే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వాల గ్యారంటీ కష్టమే. కాంగ్రెస్ అనే కాదు, ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వాల గ్యారంటీ కష్టమే. అది నేను మీకు మహారాష్ట్ర ఉదాహరణ చెప్పాను, మీకు కర్ణాటక ఉదాహరణ చెప్పాను, మధ్యప్రదేశ్ ఉదాహరణ చెప్పాను. సో అందువల్ల బీజేపీ బలంగా ఉంటే ప్రత్యర్థి ప్రభుత్వాన్ని సహించదు, ఏదో రూపంలో ఆ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుంది. కానీ తెలంగాణలో బీజేపీకి ప్రజలు ఆ ప్రమాదాన్ని నివారించడానికి 8 సీట్లు ఇచ్చారు కనుక అది ఆ ప్రజలే ఆ రకంగా గ్యారంటీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. బీజేపీకి 30 సీట్లు ఇవ్వకుండా 8 సీట్లు ఇచ్చి, ఇప్పుడు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ కు చాలా ఎక్కువ సీట్లు ఇచ్చారు. అందుకే ఇప్పటికీ అక్కడ ప్రభుత్వాన్ని కూల్చలేకపోతుంది. రాహుల్ గాంధీ ఆ ఎలక్షన్ టైంలో చెప్పాడు, మీరు మాకు స్పష్టమైన మెజార్టీ ఇవ్వండి, బొటాబొట మెజార్టీ ఇస్తే బీజేపీ గ్యారంటీ లేకుండా చేస్తుంది అని. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి బొటాబొట మెజారిటీ ఉన్నా బీజేపీకి బలం లేకపోవడం వల్ల ప్రభుత్వం అయిపోయింది. పోనీ బీఆర్ఎస్ కొరకు బీజేపీ ఆపరేషన్ చేసి కేసీఆర్ను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి తాను మిత్రపక్షంగా ఉండే అవకాశం లేదు. అందువల్ల కూడా కాంగ్రెస్ పార్టీ బతికిపోతుంది. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇక్కడ నుంచి వస్తుంది అంటే బీజేపీకి ఎక్కువ సీట్లు లేకపోవడం మొదటి కారణం. రెండో కారణం ఏంటి అంటే బీజేపీ బీఆర్ఎస్తో కలిసే అవకాశం లేకపోవడం. ఈ రెండు కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్యారంటీ, రేవంత్ ప్రభుత్వానికి గ్యారంటీ. అది అసలు పాయింట్ అక్కడ. ఈలోగా రేవంత్ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్కి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు లాగి మీకు ఆఖరికి ఎంఐఎంను కూడా బీఆర్ఎస్ కౌగిల్ నుంచి లాగేసి తన ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ గెలిచి సో రేవంత్ రెడ్డి తన పొజిషన్ కన్సాలిడేట్ చేసుకున్నాడు. అందువల్ల మొదటి గ్యారంటీ తెలంగాణ ప్రజలు ఇచ్చారు, బీజేపీకి 8 సీట్లకే పరిమితం చేసి. రెండో గ్యారంటీ తెలంగాణ రాజకీయం ఇచ్చింది, బీజేపీ బీఆర్ఎస్ కలిసే అవకాశం లేక.
మూడో గ్యారంటీ రేవంత్ రెడ్డి వ్యూహం ఇచ్చింది. సో ఇది మూడో గ్యారంటీ. ఆయన వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ఎంఏఎం లాగి బీఆర్ఎస్ చీల్చి తనది పెట్టారు. నాలుగవ గ్యారంటీ బీఆర్ఎస్ ఇచ్చింది. ఎట్లా ఇచ్చింది అంటే తన ఎమ్మెల్యేలు నిలుపుకోలేక గెలిచిన వెంటనే విత్ ఇన్ డేస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పి ఒక రకంగా రేవంత్ రెడ్డి ఆపరేషన్ బీఆర్ఎస్ కు లెజిటిమసీ ఇచ్చింది. మీకు ఫస్ట్ నాకు గుర్తు కడియం శ్రీహరియాన్ రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందని, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాడు. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సో ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారో వాళ్ళే కాంగ్రెస్ లో చేరారు. సో అందువల్ల ఇక్కడ రేవంత్ ప్రభుత్వానికి వచ్చిన గ్యారంటీలు ఇన్ని రకాలు. ఇప్పుడు ఆ గ్యారంటీ పోవాలంటే ఏం చేయాలి? ఆర్టికల్ 356 ఉపయోగించి రేవంత్ ప్రభుత్వం కూలుద్దామంటే సుప్రీంకోర్టు గ్యారంటీ ఇచ్చింది ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ ద్వారా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డిని లాగి బయటికి లాగాలంటే ఆయన ప్రభుత్వాన్ని ఆయన ఎందుకు కూల్చుకుంటాడు? పోనీ కాంగ్రెస్ పార్టీలో గనక రేవంత్ రెడ్డి కాక మరో ముఖ్యమంత్రి గనక 40-50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే రేవంత్ రెడ్డి కష్టం. అది కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఆ ఫ్రీడమ్ ఇచ్చి ఆ ప్రమాదం కూడా లేకుండా. అందువల్ల రేవంత్ ప్రభుత్వానికి గ్యారంటీ ఇచ్చిన వాళ్ళలో మొదటిది తెలంగాణ సమాజం, 2 తెలంగాణ రాజకీయం, 3 రేవంత్ రెడ్డి వ్యూహం, 4 కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఫ్రీడమ్, 5 సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసు ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని తొలగించే అవకాశం లేకుండా చేయడం. ఇన్ని రకాల గ్యారెంటీలు రేవంత్ రెడ్డికి ఉన్నాయి కదా.